అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఏదో రాష్ట్ర ప్రభుత్వం తాలూకా భూముల్ని కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం వారి సొంత భూముల్లాగా నచ్చినటువంటి ధరలకి ఉచితానికి భూములు ఇచ్చినటువంటి ఆ సంస్థలు తప్ప కొత్త సంస్థల పేర్లు చెప్పు. రియల్ ఎస్టేట్ సంస్థలు కాకుండా కొత్తగా తీసుకొచ్చినటువంటి సంస్థల పేర్లు చెప్పు. ఇవన్నీ మానేసి అక్కడికి వెళ్ళి రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించినటువంటి పోర్టులు, కొత్తగా ప్రారంభమవుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ, లేదా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ గురించి కానీ, మనకున్నటువంటి కనెక్టివిటీ గురించి కానీ, మనకున్నటువంటి రిసోర్సెస్ గురించి కానీ, ఇవి అక్కడ మనం మెన్షన్ చేసి వారితో అక్కడ ఉన్నటువంటి నెట్వర్కింగ్ సెషన్స్లో మనం పాల్గొని రాష్ట్రానికి రాబట్టేటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప వెళ్ళి అక్కడ రాజకీయాలు మాట్లాడడానిక. మీకు ఎంతో దావోస్ వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మిగిలినటువంటి మంత్రులు లేదా సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఈ బృందం అంతా వెళ్ళి దావోస్ ఒకసారి సంవత్సరానికి వెళ్తే ఖర్చు అయ్యేది దగ్గర 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు అయింది. ఈ ఖర్చు అంతా పెట్టి వెళ్ళి తండ్రి కొడుకులు ఇద్దరు డప్పు కొట్టుకోవడానిక? దేనికి ఈ తాపత్రయం అంతనా? మొన్న ట్రంప్ గారిది చూసాం. మనం వెనిజులాలో ఒక మచాడో అనేటువంటి ఒక మహిళకి, వారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, పీస్ ప్రైజ్. దాన్ని మొన్న ట్రంప్ గారు తీసుకొచ్చి అది ఇవ్వడం. ఈరోజు ప్రపంచంలో ఈ అస్థిరతకు కారణమైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆవిడ దగ్గర నుంచి ఆ నోబెల్ ప్రైజ్ని అందుకుంటున్నట్టుగా కొన్ని విజువల్ చూసాం. వారు కూడా ప్రకటన చేశారు. నోబెల్ పీస్ ప్రైజ్ వ్యవస్థాపకులు కానీ లేదా సంస్థ కానీ ఏం చెప్పిందంటే, అది మేము ఎవరికైతే ఇస్తామో వాళ్ళకే చెందుతుంది తప్ప అది ఎవరికి బదలాయింపులు కానీ వేరెవరికి ఇవ్వడానికి కానీ అవకాశం లేదు అని చెప్పి ఆ సంస్థ చెప్పింది. ఉద్దేశం ఏంటంటే క్రెడిట్ చోరీ చేయడానికి వీల్లేదు అని దాని అర్థం. మేము మచాడో అనేటువంటి మహిళకి వెనిజులాకు సంబంధించి ఈ శాంతి బహుమతి, ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చామని చెప్పారు. అమెరికాకి ట్రంప్ ఎలాగో ఈ ఆంధ్రాకి 2 పంపులు వాళ్ళు తయారైనాయి. ఒక పంపేమో తండ్రి కొడుకు కొడుతుంటాడు, ఇంకో పంపేమో కొడుకు తండ్రి కొడుతుంటాడు. ఈ 2 పంపులు కలిసి నిన్న స్విట్జర్లాండ్లో ఆ పని మీద ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇంత గొప్ప, మాకన్నా గొప్ప విజనరీ లేడు. నాకు తెలిసి నా జనరేషన్కి లేదా అక్కడ ఉన్నవారు అందరూ కొంతమంది నాకంటే పెద్దవారు ఉండొచ్చు, కొంతమంది నాకంటే నా వయసు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు. బహుశా మన జనరేషన్కి నాకు తెలిసి చాలామందికి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు గొప్ప నటుడు, తర్వాత చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో కాబట్టి చెప్తున్నా. బహుశా అందరికీ చిరంజీవి గారు ఇష్టం ఉండాలని లేదు, కానీ నాకు తెలిసి నా జనరేషన్లో చిరంజీవి గారు గొప్ప నటుడు, స్వయం కృషితో పైకి వచ్చినటువంటి వాడు. ఎప్పుడన్నా చిరంజీవి గారు నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేనే గొప్ప నటుడిని అని ఎప్పుడన్నా చెప్పుకోవడం ఎప్పుడైనా చూసామా? పోనీ చిరంజీవి గారిని పక్కన పెడతా, పోనీ గతంలో ఎన్టీ రామారావు గారు నా అంత గొప్ప నటుడు తెలుగు ఇండస్ట్రీలో లేడు అని చెప్పి ఎప్పుడైనా చెప్పుకోవడం చూసామా? నాకు తెలిసి భారతదేశ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. నాకు తెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్స్మెన్స్లో గొప్ప బ్యాట్స్మెన్ అని చెప్పి కీర్తించినటువంటి పరిస్థితులు సర్ బ్రాడ్మ్యాన్ దగ్గర నుంచి ప్రపంచం అంతా కీర్తించింది. ఎప్పుడన్నా సచిన్ టెండూల్కర్ గారు ఈ ప్రపంచంలోనే నేనే దిగ్గజ బ్యాట్స్మెన్ని, నాకన్నా గొప్ప బ్యాట్స్మెన్ లేడు అని చెప్పి ఎప్పుడన్నా చెప్పుకోవడం చూసామా?
కానీ మన కర్మ ఏంటంటే నేను విజనరీ అని చెప్పుకునేటువంటి గొప్ప నాయకుడు దొరికాడు మనకి, చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజనరీ అని చెప్పి ఎవరన్నారు? ఆయనే అన్నాడు. ఎవరో ఒక ఆయన ప్రెస్ మీట్లో ఇలా 1-to-1 ఇంటర్వ్యూ అవుతుంటే ఆయన అన్నాడు, నాకెవరు ఏం చెప్పక్కర్లేదు, నేను భవిష్యత్తుని ఊహించిస్తాను, నేను భవిష్యత్తుని ఊహించుకొని ఏం జరుగుతుందో చెప్పేస్తాను, నేను విజనరీ అన్నాడు. మన గురించి, మన గొప్పతనం గురించి పక్కవాడు చెప్పాలి, లేదా మన నాయకులం అయితే మన ప్రజలు చెప్పాలి. మనం మంచి పనులు చేస్తే మన పనులు మాట్లాడాలి తప్ప మనకు మనం గొప్పలు చెప్పుకునేటువంటి దాంట్లో నేను గొప్ప విజనరీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన ఈ రాష్ట్రానికి దొరకడం మన దౌర్భాగ్యం. నిన్న నా మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పర్సనల్గా ఏం వ్యాఖ్యలు చేశారంటే, గతంలో ఉన్నటువంటి మంత్రి, నేను ఆ రోజు సంబంధించినటువంటి శాఖ మంత్రి, ఇప్పుడు ఆయన చూస్తున్నటువంటి ఐటీ కానీ, లేదా భరత్ గారు చూస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, లేదా బీసీ జనార్దన్ రెడ్డి గారు చూస్తున్నటువంటి I&I కానీ, లేదా సరిత ఆవిడ పేరు తెలీదు, సరిత గారు ఆవిడ చూస్తున్నటువంటి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కానీ, ఈ 4-5 సంబంధించినటువంటి శాఖలకి నేను మంత్రిగా పనిచేసేవాడిని. మాట్లాడుతూ దావోస్ గత ప్రభుత్వంలో మేము 2022 మే మాసంలో దావోస్ వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారి డెలిగేషన్తో. నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్ గారు, నేను, అలాగే మిగిలినటువంటి మా ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ రోజు అందరం కూడా వెళ్ళాం. 2022 మే. మళ్ళీ 2023 జనవరిలో దావోస్కి ఇన్విటేషన్ వస్తే 6 నెలల ముందే కదా వెళ్ళాం, కాబట్టి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు, 6 నెలలు మళ్ళీ వచ్చే సంవత్సరం తర్వాత ఎప్పుడు మళ్ళీ చూద్దాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, దానికి అప్పట్లో ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి వీరికి అసలు ఇన్విటేషనే రాలేదు, వీరిని ఎవరూ పిలవలేదు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఆ రోజు ఇదే లోకేష్ వారి తాలూకా బృందం అంతా కూడా చేసింది. ఆ రోజు అడిగితే కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకా హంగామా, వారి పబ్లిసిటీ పిచ్చి, వారు చేసినటువంటి మార్కెటింగ్ గురించి కొన్ని విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. చెప్తే అప్పటి నుంచి నేనేదో దావోస్లో చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, లోకేష్ వస్తాడో, లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో, లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో, నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు, నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు, ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఛాలెంజ్. నేను 40 సంవత్సరాల వయసు, నాకు ఇంకో 20-25 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద, ఇదే జూరిక్లో, దావోస్లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో, నా మీద ఆరోపణ చేశాడో, అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే, నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్ చూపిస్తే, నేను మాట్లాడలేదనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా మీ రికార్డింగ్స్లో ఈ యూట్యూబ్లో ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. నేను ఆ మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే, ఈ రోజే చెప్తున్నా, ఈ రోజే నా లాస్ట్ డే రాజకీయాల్లో. నిరూపించకపోతే నువ్వు క్షమాపణ చెప్తావా? నీకు ఆ ధైర్యం ఉందా? సిగ్గు అనిపించట్లేదు నీకు? ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఈ ఫేక్ న్యూస్ని, ఈ ఫేక్ వార్తల్ని, లేకపోతే ఈ కట్ కాపీ పేస్ట్ మెటీరియల్ని తీసుకొని వచ్చి తప్పుడు ప్రచారం చేసి నువ్వు దాన్ని రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తావా? సో వీటన్నిటి కూడా త్వరలోనే సమాధానాలు దొరుకుతాయి. మీరు చేసినటువంటి పాపాలు, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ప్రజలకు చేస్తున్నటువంటి
అన్యాయం అంతా కూడా ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు తెలుసుకున్నారు. తప్పకుండా రానటువంటి కాలంలో వీటన్నిటికీ కూడా జవాబు ప్రజలు ఇస్తారనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ వెళ్ళిన పనిని చూసుకొని రావాలి. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అవసరాల కోసం మీరు వెళ్ళినటువంటి పనేంటి, మీరు చేస్తున్నటువంటి పనులేంటి. సో దయచేసి ఇప్పటికన్నా ఈ పనికిమాలిన మాటలు మానేసి, ఈ పనికిమాలిన ఈ ఆరోపణలు మానేసి, మీ గురించి మీరు డప్పు కొట్టుకోవడం మానేసి, మీ గురించి మీరు భజనలు చేసుకోవడం మానేసి, రాష్ట్ర అవసరాలు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర పెట్టుబడుల గురించి బుర్రబెట్టమని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వ పెద్దల్ని మీ ద్వారా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ప్రచారం జరగట్లేదు కదా, జీవో ఇచ్చారు కదా. అదే చెప్తున్నాను కదా, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు వీరికి కావాల్సినటువంటి సంస్థలకి, వీరు లోపాయికారిగా చేసుకున్నటువంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి సంస్థలకి కారు చౌకగా లేదా ఉచితంగా మొన్న మా సోదరుడు ఏడి అదే అడిగినట్టున్నాడు ఆ ప్రశ్న. సార్ 99 పైసలుగా ఇస్తారంటే మొత్తం 99 పైసలు ఇస్తారు, ఏం చెప్తారు అని అడుగుతున్నాడు. అంటే ఎవరి సొమ్ము అది? అదేమి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఆస్తులన్నీ రాసిచ్చేసినట్టు కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి ఆ ఆస్తులన్నీ రాసిచ్చినట్టు కాదు. ఆయన ఎవరికి కావాలంటే వారికి దానం చేసుకోవడానికి. అది రాష్ట్ర ప్రజల తాలూకు సొత్తు, ఈ రాష్ట్రం ఈ పబ్లిక్ ప్రాపర్టీ. అది దానికి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మేము వచ్చినప్పుడు దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి రద్దు చేస్తే కోర్టు ఏమని ఆదేశించింది? నిబంధనలు ఏ రకంగా ఉంటే ఆ రకంగా దాన్ని అలొకేషన్ చేయండి అని చెప్పించింది. దాన్ని పాటించకుండా మన సొంత సంస్థ కాబట్టి మనం ఇచ్చేస్తామనంటే ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు, మేము వచ్చినప్పుడు మేము ఏం చేయాలి మేము చేస్తాం. అది మేము గతంలో మేము చెప్పాం కదా. ఏదన్నా అది నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారికి కావాల్సినటువంటి సంస్థలకి, వారికి కావాల్సినటువంటి యాజమాన్యాలకి, వారికి ఏ రకంగా కావాలో వారి సొంత ఆస్తుల హెరిటేజ్ ఆస్తులు ఇచ్చి మనం హెరిటేజ్ సంస్థలు ఉన్నాయి కదా, ప్రాపర్టీస్ మా బైవరంలో ఉన్నాయి, కసింకోట దగ్గర ఉన్నాయి, 10 ఎకరాలు 30 ఎకరాలు ఉంది, అక్కడ ఇచ్చిమనండి. ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు వాల్యూ ఉన్న దగ్గర మీకు నచ్చినట్టుగా ఇచ్చేస్తానంటే సమయం వచ్చినప్పుడు నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. నేను చెప్పాను, నువ్వు లేటుగా వస్తావు, నువ్వు రాకముందే చెప్పాను. నా ప్రజల తరపున మా తరపున మా సలహా ఏంటంటే, ప్రపంచ వేదికల మీదకి వెళ్ళినప్పుడు, ఆ వేదికల మీదకి వెళ్ళినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాలసీసు, వీటన్నిటినీ కూడా ఆ ప్రపంచ వేదికల మీద మనం ఆ వేదిక మీద మాట్లాడినప్పుడు వాటిని అన్నింటినీ కూడా చెప్పి, మా ప్రాంతానికి వస్తే ఈ అవకాశాలు వస్తాయి, మీరు ఈ అడ్వాంటేజెస్ మీకు ఉంటాయి అనేటువంటి చెప్పి వారిని ఆకర్షించి ఆ పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి, లేదా ఆ గుడివాడ అమర్నాథ్ గురించి, లేకపోతే ఇక్కడ రెడ్ బుక్ గురించి, లేకపోతే మొన్న మీరు ఆడిచ్చిన రికార్డింగ్ డ్యాన్సుల గురించి చెప్తారా? చెప్పండి. పోనీ మీరు ఏది చెప్తే కరెక్ట్ అనిపిస్తే మేము దానికే ఒప్పుకుంటాం. సో మేము అడిగేది ఏంటంటే, ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు, లేదా రాజకీయ సభలు పెట్టుకున్నప్పుడు రాష్ట్రంలో మాట్లాడండి. స్విట్జర్లాండ్ వెళ్ళి స్విట్జర్లాండ్లో మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేసినప్పుడు మాట్లాడాల్సిన మాటలు ఏంటివి? సో దయచేసి దాన్ని ఇప్పటికన్నా మీరు ఆ పరిస్థితులు మార్చుకొని ఏ వేదిక మీద ఏం మాట్లాడాలో కనీసం తెలుసుకోమని చెప్పి వారికి సూచన ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఫేక్ వీడియో అనట్లేదు, ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు. ఆ వీడియో మొత్తం మీరు ప్రదర్శిస్తే, నేను టైం లేదు కానీ మీ అందరికి ప్లే చేసి చూపించేవాడిని. లేదు, వాళ్ళకి ఏ అవసరం లేదు కదా.
వాళ్ళ ఇంటెలిజెన్స్ అది ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీళ్ళకి ఏంటంటే ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్, వీళ్ళది రివర్స్. వీళ్ళు అంటే వీళ్ళకి ఏం లేదు, వీళ్ళకి అంటే కనీసం జ్ఞానం లేనటువంటి వారు. సో అటువంటి వారు ఏది బట్టి మాట్లాడితే దాన్ని పట్టుకొని వెళ్ళి ప్రజల ముందు పెట్టి ప్రజలతో మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చారంటే ఎంత అమాయకులో, ఎంత వాళ్ళు ఏమనాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అందుకనే కదా ఛాలెంజ్ చేశాను, చూపించమనండి, ప్రజల ముందు పెట్టమనండి. ప్రజల ముందు పెడితే చెప్తాను కదా, ఈ రోజే నాకు రాజకీయాల్లో ఆఖరి రోజు అని చెప్పాను కదా. ఎందుకంటే పెద్ద ఛాలెంజ్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు నేను నాకే 60-65 వచ్చింది అనుకో, వయసు అయిపోయిందిరా బాబు ఏదైనా మాట్లాడేస్తాడు అన్నాను. నాకు 40 సంవత్సరాలు, ఎల్లుండికి 41 వస్తుంది. ఇంకో 20 సంవత్సరాలు రాజకీయం చేయగలను, అంత ఆరోగ్యం అంత బాగుంటే. అంటే 20 సంవత్సరాలు రాజకీయం వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డానంటే నా మీద కేవలం తప్పుడు ప్రచారం చేశారు, ఇప్పటికీ ఆ తప్పుడు ప్రచారాన్ని ప్రపంచ వేదికల మీద చేస్తున్నారు అనేటువంటిది మరొకసారి ప్రజల ముందు చెప్పడానికి ఈ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఛాలెంజ్ రెడీగా ఉన్నా, ఎవరు వస్తారో నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.